దానిలో డ్యామేజ్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ మలిక్ కాఫర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు. కాకతీయులో చివరజన ప్రతాపరుద్రుని మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించాక వీళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఫోర్ట్స్ అన్ని డ్యామేజ్ చేశారు. చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కదానికి ముక్కుండదు, కవలనే డ్యామేజ్ చేశారు సార్. ఎందుకంటే ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా పూజించకూడదు అనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అది చదువుకొని కంప్లీట్గా చేయలేక ఏదో ఒక పార్ట్ తీసేసుకుంటూ వెళ్ళారు పూజకు పనికి రాకుండా. అలాగే పైన గోపురం ఉంది చూడండి, ఆ వైట్ పార్ట్ ఉంది కదా, అదంతా ఇటుకతో పెట్టారు. అవి వాటర్లో వేస్తే తేలుతాయి, అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేశారు. సో మనకు ఆ ఇటుకలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇట్లా ఓపెన్గా ఉండేది ఆ పైన ఉన్నట్టు. నీళ్ళల్లో తేలుతాయి అనేసరికి ప్రాక్టికల్గా చూడడానికి వచ్చిన వాళ్ళంతా తీసినాడు, ఇది తీయకుండా క్లోజ్ చేశారు. ఇక్కడ చూడండి ఇది ఇటుక ఉంది. సో మామూలు ఇటుక అయితే మునిగిపోతుంది కదా, అనేది పైకి వస్తుంది చూడండి. కాకపోతే అందరు ఇట్లా చూడడానికి తీసినాడు, ఇది తీయకుండా వైట్ సిమెంట్ తోటి క్లోజ్ చేశారు. చూసారా మేడం? ఫ్లోటింగ్ పక్కనున్న గుట్టలోంచి తెచ్చిందే. అది ఈ శిల్పాల వాడింది బ్లాక్ బసాల్ట్, అది ఖమ్మం ఏరియా నుంచి తీసుకొచ్చారు. ఆ పైన బీమ్స్ ఉన్నాయి కదా, అది గ్రానైట్ బీమ్స్, అది వరంగల్ ఏరియా నుంచి తీసుకొచ్చారు. 3 రకాల స్టోన్స్ ఉన్నాయండి. పైన గోపురానికి ఇటుకలు అప్పుడు తయారు చేసినవే. ఇప్పుడు ఇది కూడా శివాలయమే, మోడల్ టెంపుల్. అది ఇది కట్టేటప్పుడు దాన్ని కట్టి దాన్ని మోడల్లో ఇది కట్టారు. శివలింగం నంది ఉన్నాయి, కాటేశ్వర ఆలయం అంటాం, ప్రోటో టైప్ టెంపుల్. అది కట్టి దాన్ని చేసుకుంటే మెయిన్ టెంపుల్ కట్టారు. ఇళ్లలో రాతరూపాన్ని ఇచ్చాడు ఇక్కడ. ఇది ఇక్కడ నా మదనికల్లో పెద్ద శిల్పం. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి కాళ్ళ వెనక చీరలు లాగుతున్నట్లు ఇచ్చాడు. అదే ఆమె చెవి రింగులు చూడండి, వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ని వాడారనే తెలుసుకోవచ్చు. ఇలాంటివి మళ్ళీ వాడుతున్నారు ఇప్పుడు ఫ్యాషన్గా. జుట్టు కూడా చాలా పెద్ద కొప్పు ఉంది. ఆమె కూడా కోతిని కోపంగా కొడుతుంది. సో ఈ రెండేమో కోపంగా ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా లాస్ట్ది నవ్వుతుంది. డిఫరెంట్ ఎమోషన్స్ని ఇచ్చారు. ఇక్కడ చూడండి, అది శిలాశాసనం, ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దాని మీద టెంపుల్ హిస్టరీ, ఇది కట్టిన రేచల్ రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాశారు. ఇక్కడ లేదు, అక్కడే ఉంది, అక్కడే ఉంది. అది టెంపుల్ హిస్టరీ కట్టిన రేచల్ రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాశారు. అందులో అది తెలుగు కన్నడ కలిపి ఉంటుంది. భాష సంస్కృతం, మనకి అది అర్థం కాదు. దేని నుంచి వెళ్ళే మనకి తెలియడానికి గేట్ దగ్గర ఇంట్రడక్షన్ వరకు రాశారు. శిలాశాసనం అది. ఇదేమో గజకేసరి అంటాం. ఒకే స్టోన్లో 3 శిల్పాలని ఇచ్చాడు. కింద ఏనుగు ఉంది కదా, ఏనుగు తొండ మీద సైనికుడున్నాడు, ఆ పైది సింహం. ఈ గజకేసరి అనేది కాకతీయుల బిరుదులు. ఆ బిరుదులను చూపించడానికి ఇలా టెంపుల్ చుట్టూ 28 చెక్కారు. ఇక్కడ నుండి విరగొట్టారు. ఇప్పుడు 26 ఉన్నాయి ప్రెసెంట్. అంటే సేమ్ ఫిగర్ కాదండి? అవును సార్. కాబట్టి కొంచెం చెక్కడంలో డిఫరెంట్గా చెక్కారు. సేమే ఉంటారు. కొంచెం ముందే భాష సంస్కృతం సార్, లిపి ఏమో తెలుగు కన్నడ. ఇప్పుడు మనం తెలుగు పదాలను ఇంగ్లీష్ లెటర్స్లో టైప్ చేసినట్టే వాళ్ళు సంస్కృతిని తెలుగు కన్నడ శాసన లిపిలో రాశారు. త్రిపురారి శాసనం. సో మనకి ఎలిఫెంట్స్ చూడండి, ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు. మళ్ళీ ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ముందు రండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నార్మల్గా ఉంటే ఇది కాలు పట్ల అవుతుంది. ఇక్కడ ఇది కాలు మీద తొండం వేసినట్టు, ఇక్కడ రౌండ్గా చుట్టుకుంది. ఇక్కడ సేమ్ ఉన్నాయి, బెల్ట్స్లో డిఫరెంట్ ఉంది దీనికి దానికి. ఇక్కడ ఈ పక్కన ఉంది, అక్కడ ఆ పక్కన ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ లేవు. అట్లా ఈ టెంపుల్ చుట్టూ 526 ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చాడు. వీటినే చెక్కడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ స్టోన్స్ తీసుకురావాలన్నా ఇవి పైకి ఎత్తాలన్నా ఏనుగులు వాడారు. వాటి సహాయానికి గుర్తుగా ఇచ్చాడు. అవును మేడం, ఇప్పుడు పెయింట్స్ని యూజ్ చేసినట్టు అప్పుడు ఎలిఫెంట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి వాటి సహాయానికి గుర్తుగా. ఎలిఫెంట్స్ చాలా వరకు ఏంటంటే ఎక్కువ వెయిట్ తీసుకెటప్పుడు మొదలు ఇసుక దిబ్బలు పెట్టేసేసి ఇసుక నుంచి లాక్కొచ్చారు. పైకి ఎత్తడానికి, అవును సార్, ఇంత పైకి స్టోన్స్ ఎత్తడానికి శాండ్ రాంప్ వేసి దాని మీద వేరు వేరు యాంగిల్స్ లో ఉన్నాయి. ఒకటి కూడా చెప్తాను. సో మనకి టెంపుల్ షేప్ ఏమే ఫ్లవర్ లా ఉంటుంది. దీన్నే స్టార్ షేప్ లో ఉందంట, మేరేలు అలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మ్యాప్ అండి. సేమ్ మనకు ఆ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ చుట్టూ డాన్సర్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా సార్, అది పేరుని డ్యాన్స్ పోస్టర్స్ అండి. కాకతీయుల నాట్యం ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్గా మనం చేశారు అది. సో అది కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు. ఇది కాకతీయుల అనంతరం చేసేవారు లేకపోతే ఇక్కడి శిల్పాల ద్వారా 1983లో నటరాజ రామకృష్ణ ఈ డ్యాన్స్ని మళ్ళీ కంపోజ్ చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్ కూడా మనం చేశారు తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యాక. ఇప్పుడు లాస్ట్ సెకండ్ నుంచి చూడండి, పర్షియన్ ఇచ్చారు అక్కడ. ఇక్కడేమో ఈజిప్షియన్ కింగ్ ఇచ్చాడు, ఫారోని. అంటే అప్పటికే వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంది. కాకతీయుల టైంలో పర్షియన్స్, ఈజిప్షియన్స్, ఇటాలియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ అది మనకి. వాళ్ళు వేషధారణ బట్టి అంటున్నారా మీరు? అవును. ఎక్కువ మన ఇండియాకి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు విదేశాలలో అమ్మేది. 12 మదనికల్లో చిన్నది పొట్టిగా ఉన్నారు. ఆమె ఒక ట్రైబల్ లాగా వేట చేస్తున్నారు. చేతిలో బాణము, పైన చెట్టు, దాని మీద కోతి, అటు కార్నర్లో పక్షినిచ్చాడు. ఆమె వేట చేసే టైంలో ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీస్తున్నాడు కింద. ఆ ముళ్ళు తీసే చోట వాపు కూడా ఉంది చూడండి, లైట్గా స్వెల్లింగ్ ఉంది. ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్ ఇచ్చాడు ట్రైబల్ లాగా. పక్కనేమో డాన్సర్, ఆ పై చేతిని చూస్తే చేతి వేళ్ళకున్న గోర్లను కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు, లాంగ్ నెయిల్స్. మనం ఫాలో అవ్వండి. మా మేడం పెట్టుకోండి, పైసలు భయపడద్దు. చాలా ఫేమస్ అండి ఇవి. నాగిని అంటాం. రాగిని కాళ్ళకు చూస్తే అప్పుడే హై హీల్స్ వేడినట్లు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చేవాడిని. ఇక్కడ స్కేటింగ్ చేసినట్టే ఉందిగా. స్కేటింగ్ హై హీల్స్ అవి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ హీల్ ఉంటుంది, అప్పుడు బోత్ సైడ్ హీల్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, ప్లాట్ఫామ్స్. సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం. మన వాళ్ళు 13th centuryలోనే అవన్నీ యూజ్ చేశారు. హై హీల్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్, లాంగ్ నెయిల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. ఈ ఫ్యాషన్ అంతా అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు ఆమె సారీ డిజైన్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఈమె నాగిని పాము పై నాట్యం చేస్తుంది. చేతిలో పాము, మెడలో పాములని ఇచ్చాడు. ఆ ఫేస్ చూడండి, పాములాగా డిఫరెంట్గా చెక్కాడు. అన్నిటికీ స్మూత్ ఉంటుంది, రఫ్ ఉంది. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. నెక్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు. అంటే నాగిన్లోని కృత్వాన్ని చూపించాడు, పాములా భయంకరంగా ఉంటుంది. ఇది లాస్ట్ది బాగున్నాయని నిజామ్స్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ పట్టుకపోయి ఇంట్లో పెట్టుకోమట. ఏది తీసుకెళ్ళి ఈ నాగిని అటు చివరిది సార్. ఆయన ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేస్తే తర్వాత సిమెంట్ తోటి అతికించారు. అప్పుడేమో స్టోన్ బేస్ ఉంది కదా, ఇప్పుడు కింద పైన సిమెంట్ ఉంది, మళ్ళీ అతికించారు. వాళ్ళ రూలింగ్ ఉంది కాబట్టి నచ్చి పెట్టుకెళ్ళారు. బ్యాడ్గా జరిగితే రిటర్న్ ఇదేం చూసినా ఆంగ్లేయులు మొత్తం ఎన్ని నంది డిఫరెంట్ గా ఉంటది. మనం మిగతా టెంపుల్స్ లో వచ్చేస్తే తల స్ట్రైట్ గా ఉండి కొమ్ముల మధ్యలో చూస్తాం. ఇక్కడ రెడీగా ఉన్నట్టు ఇచ్చారు. చూస్తున్నట్టు, చెవులు ముందు వేసి నించున్నట్టు, కాళ్ళు కూడా ముందుకు వేసి రెడీగా ఉన్నట్లు ఇచ్చారు. అంటే అటెన్షన్ గా ఉంటుంది.